నాకు చిన్నప్పుడే తెలుసు. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత సంవత్సరాలు తెలియదు. తర్వాత ఐదారు వచ్చారు. ఐదారు తర్వాత అప్పుడు అప్పుడు ఎక్కడ నడిచిన ఒక్కోసారి ఏదో కావచ్చు. అది రీసెర్చ్ ఎక్కువ వ్యవసాయం అయితే భక్తిలో ఉంది. అందరితో వాడితే నిలిపించాలని ఆ వయసులో కూడా ఆవిడ చాలా సహజం చేయలేదు. శాతరాలు ఎంత కథాలేదు రుచిగాలో నమ్మాను మిగిలి పెట్టాను మా కోసం కలగోయి పోసుకుని వాటికి చెప్పేది సూర్యుడికి ఏదన్నా అనుకోదు. నువ్వు ఎలా తీసుకోవు ఆ వాటిలో సూర్యుడిగా చెప్పేది సూర్యుడిగా వాటి చెప్పేది మాట బాగా గడిచి చెప్పేది. ఒక తప్పు ఉందంటే దాన్ని సరి చేసి తప్పుగానే చెప్పేది. నిజాలు చెప్పలేదు కానీ ఆవిడ చెప్పేది తప్పులు తప్పుగా చెప్పి ఖండించేది కాదు. ఉపమానరీతిగా చెప్పేది. అంత ఓటుగా ఆ వయసులో ఉపమానాలు కూడా ఎందుకు ఉపమానాలు చక్కగా సూటిగా చెప్పేది. అంత వాకి చెప్పేది. అంత వేసి ఉండేది కానీ పాపం మీరు అమ్మ సాధించేది సాధ్యమే అమ్మ నాన్న చేసింది వాక్యం సఫలమే. ఆ వయసులో వాక్యాలు ఇతర మాటలు వచ్చేది కదా. వాక్యం తర్వాత పరిమించడం వచ్చిన వాళ్ళు చాలా విశ్వాసాలు వాక్యం చదువుతారు. వాక్యం ఎక్కువ చదువుకుంటానే కూర్చోలేదు. ఇతర మాటలు వచ్చేది కాదు. మహాన కూర్చోబెట్టి ఆవిడ తీసుకొని పోయి తీసుకుంటాను ఆవిడ వెళ్ళి తీసుకొని ఎప్పుడు వాక్యం పదవులో పుస్తకాలను తీసుకో కొంచెం ఒక దేశం కూడా వేసుకున్న గమనించదు. అంత ప్రభావం లేదు. ఆ ప్రార్థనే లేదు. మన ఊరికి ఆవిడ ప్రార్థన ఇంత మంచిగా తయారయ్యడం అంటే ఆ ప్రార్థన అంటే అసలు మమ్మల్ని మందుగా ఉండేవాడు. తులసి మొక్కలు 24 మొక్కలు ఆ నగరం కూడా ఎక్కడ చెల్లిపోవాలి. ఆ రోజు విని ఆ వాక్యాన్ని కలగలని ఆ వాక్యం అన్ని తెలవడానికి ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కదా. ఆమె వచ్చేవారు మన ఆ వాక్యంలోనే వెళ్ళేవారు. అప్పుడు మధ్యలో ఫలితం నాలుగు ఎక్కువ వచ్చేది. బస్సు నాకు వాహనం ఆటాలు పెట్టి రావచ్చు. గంటకు బాగా వలసిపోయేది గంటగా చక్కగా కదా. ఆ వయసులో కూడా అంత దూరం నుంచి కనపడి వాళ్ళకి మీరు అందించింది కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా నిలబడి ఇంత మంచిగా కూడగలుగుతున్నాం. ఆ ప్రాంతం ఉండమంటే ఆ ప్రాంతం బాగా వేసేది అన్నమాట. వాటిని చెప్పినప్పుడు ఏంటి సూటిగా చెప్తుంది వాటిని చెప్పినా కంటే మాట మాట్లాడినా గర్జించినా అర్థం లేదు. గర్జింపు కూడా కొన్నిసార్లు కొంతమంది మనం అనుగుణంగా మాట్లాడగలుగుతాం కానీ ఆవిడ గర్జించిన సూటిగా గర్జించింది. గర్జించిన ఆవిడ గర్జింపు ప్రేమగా ఉండే కాబట్టి ఆ దేవుడు ఆవిడ పదాన్ని నిలబట్టి ఆ ఇద్దరికి ఒక్కమైన పోసి ఇంతమందిగా తెలియజేయాలి. అవి చాలా ఓపు మంచి బాగా బండిలో కాదు బాగా ప్రార్థన చెప్పాలంటూ వాటిని కూడా బాగా చూసిగా చెప్తున్నారు. చెప్పినట్టు అనుభవంలో దాన్ని చూసి చెప్పినటువంటి ఉన్నారండి మరి